జకర్యా గ్రంథము 11వ అధ్యాయము. లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను. సరళ వృక్షములారా అంగలార్చుడి, చిక్కని అడవి నరకబడెను. సింధూర వృక్షములారా అంగలార్చుడి, గొర్రెబోయల రోదన శబ్దము వినబడుచున్నది. ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయెను. కొదమసింహముల గర్జనము వినబడుచున్నది. ఏలయనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను. నా దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. వాటిని అమ్మినవారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు. వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు. ఇదే యెహోవా వాక్కు. నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారినందరినీ అప్పగింతును. వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరినీ విడిపింపను. కాబట్టి నేను సౌందర్యమనునట్టియు బంధకమనునట్టియు 2 కర్రలు చేతపట్టుకొని వధకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని. 1 నెలలోగా కాపర్లలో 3 సంహరించి తిని. ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. కాబట్టి నేనికను మిమ్మును కాపు కాయను. చచ్చునది చావవచ్చును, నశించునది నశింపవచ్చును, మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమను కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయునట్లు దానిని విరిచితిని. అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలిసికొనెను. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసి తిని. అప్పుడు బంధకమనునట్టి నా 2వ కర్రను తీసుకొని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయునట్లు దాని విరిచితిని. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధిలేని ఒక కాపరి పనిముట్లను తీసుకొమ్ము. ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవుచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాని బాగుచేయడు, పుష్టిగా ఉన్నదాని కాపు కాయడు గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలుగా చేయుచుండును. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. అతని చెయ్యియు కుడికన్నును తెగవేయబడును. అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును. అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.